జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది మేడం. మీ భర్త మీద ఉన్న అతి ప్రేమ వల్ల మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారు కానీ నిజాలు ఎప్పుడూ అబద్ధాలు కావు. అది గుర్తిస్తే మీకు చాలా మంచిది. అదే నేను చెప్తున్నాను సార్. అబద్ధాలు నిజాలు కావు. నా భర్త నిర్దోషాన్ని నేను నిరూపిస్తాను. ఆ ఛాన్సే లేదు మేడం. ఉంది సార్. కొద్దిసేపు మీరు నాతో మాట్లాడితే ఆ విషయం మీకే అర్థమవుతుంది. నేను చెప్పేది విన్నాక మీకు నా భర్త మీద ఉన్న దురుద్దేశం పోతుంది. అది మీ భ్రమ మేడం. సరే చెప్పండి, మీరేం చెప్తారో వింటాను. సార్, ఈ నంబర్ మీకు వీడియో తీసి పంపించిన నంబర్ ఒకే నంబర్ ఏమో చెక్ చేయండి. దానికి దీనికి ఏంటి సంబంధం మేడం? చెప్తాను సార్, మీరు ఒకసారి చూడండి సార్. ఏంటి మేడం ఇది? నేను మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నట్లేదు, మీరే నన్ను ఎంక్వైరీ చేస్తున్నట్టుంది. ప్లీజ్ సార్, తప్పుగా అర్థం చేసుకోకుండా ఒకసారి చెక్ చేయండి. సరే. ఈ రెండు నెంబర్లు ఒకటే మేడం. ఈ నెంబర్ మీకెలా వచ్చింది? నాకు తెలియదు సార్. మీకు వీడియో పంపించిన నంబర్ నుంచే నా భర్తకి కాల్ చేసి వనజాక్షి వదిన ఇంటికి వెళ్ళేలా చేశారు. అక్కడున్న పరిస్థితుల వల్ల నా భర్త వదినకి వార్నింగ్ ఇచ్చారు. అంతే. అంతకు మించి నా భర్త ఇంకా ఏ తప్పు చేయలేదు. సార్, ఒకసారి ఆ నంబర్ అడ్రస్ చెక్ చేయండి. ఇది ఫేక్ సిమ్ మేడం, అసలు అడ్రస్సే లేదు. ఐఎంఈఐ నెంబర్ కూడా లేదు మేడం. వాళ్ళు చాలా తెలివిగా అలాంటి ఫోన్ వాడారు సార్. ఇన్వెస్టిగేషన్లో ఏ చిన్న తప్పు కూడా బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. చూసారా సార్, ఎవరో కానీ పక్కా ప్లాన్తో నా భర్త మీద నేరం నెట్టేశారు. అవును మేడం, నాకు కూడా కొంచెం డౌట్గానే ఉంది. నాకు తెలిసి నా భర్త ఆఫీస్లో ట్యాక్స్ పే చేస్తున్న సమయంలో పార్కింగ్లో ఉన్న మా కార్ని ఎవరో తీసుకువెళ్ళి వనజాక్షి వదినని గుద్దేసి తిరిగి అఖిల్ బాబు వచ్చే సమయానికన్నా ముందు కారున్న
లేదో చెక్ చేద్దాం పదండి. ఓకే సార్, పదండి. సార్, ఎవరో వైరు పీకేసినట్టున్నారు సార్. అందుకే సీసీ కెమెరా పనిచేయడం లేదు. మేడం, మీ డౌట్ నిజమైంది. ఎవరో కావాలనే ప్రీప్లాన్డ్గా ఈ పని చేసుంటారని నాకు డౌట్గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? అఖిల్ బాబు నిర్దోషాన్ని బయటపడాలంటే ఏం చేయాలి? మనకున్న ఈ ఒక్క ఆధారాన్ని తెలివిగా వాడు తప్పించారు. ఇకపోతే యాక్సిడెంట్కి గురైన వనజాక్షి కోమాలో ఉంది. ఇప్పుడు అఖిల్ నేరస్తుడు కాదని నిరూపించాలంటే సార్, ట్యాక్స్ ఆఫీసర్ చెప్తే? ఏంటి మేడం? అవును సార్, యాక్సిడెంట్ జరిగిన టైంలోనే ఇక్కడ అఖిల్ బాబు ఆఫీస్కి వచ్చి ట్యాక్స్ పే చేస్తున్నాడు అనేది నిజమైతే ఆ యాక్సిడెంట్ అఖిల్ బాబు చేయనట్టేనే కదా? సూపర్ మేడం, మీరు. మిమ్మల్ని నేను తక్కువగా అంచనా వేశాను. భర్త కోసం తాపత్రయపడుతున్న గృహిణి అనుకున్నానే గాని మీలో ఒక ఐపీఎస్ తెలివితేటలున్నాయని నేను గుర్తించలేకపోయాను. గ్రేట్ జాబ్ మేడం. థ్యాంక్ యూ సార్. సార్, ఇతను నిన్న ఈ ఆఫీస్కి వచ్చి ట్యాక్స్ పే చేశారు. ఇక్కడ అకౌంట్స్ ఎవరు చూస్తారు? అవన్నీ ఒకసారి చూపిస్తారా? ఆ సారు ఈరోజు లీవ్లో ఉన్నారు మేడం. అయితే అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి. అలాగే సార్. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మేడం, ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. తన ఆఫీస్కి మళ్ళీ ఎప్పుడు వస్తాడు? తెలీదు సార్. ఓకే, ఇక నుంచైనా ఈ సీసీ కెమెరా విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే సార్. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి. ఓకే సార్. మీరు వెళ్ళండి. ఓకే సార్. మేడం, మీరేం టెన్షన్ పడకండి. ఈ నెంబర్కి నేను ఫోన్ ట్రై చేస్తూ ఉంటాను, మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. తన లైన్లోకి వస్తే నాకు కాల్ చేసి చెప్పండి. అలాగే సార్. పదండి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.